హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? పెసరపప్పుతోటి స్వీట్ ఈ విధంగా చేస్తే చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. సాయి పప్పు ఉంటుంది కదండి, పెసరపప్పు. ఆ పప్పు గ్లాస్ తీసుకున్నాను. గ్యాస్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆ గ్లాస్ పప్పు ఫ్రై చేయాలి. మాడకుండా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసి కొంచెం వేడి తగ్గాక శుభ్రంగా కడిగి మంచినీళ్ళు పోసి నానబెట్టుకోవాలి. అదే వాటర్ తోటి పెట్టుకోవచ్చు. ఇప్పుడు గ్లాస్ పప్పు తీసుకున్నాను కదండి, ఒక గ్లాసు బెల్లం తీసుకుంటున్నాను నేను. కుక్కర్లో పెట్టి ఉడకబెడుతున్నానండి. మీరు డైరెక్ట్గా అయినా ఉడకపెట్టవచ్చు గిన్నెలో. గ్లాస్ బెల్లం తీసుకుంటున్నానండి. ఒక గ్లాస్ నీళ్ళు తీసుకుంటున్నాను. గ్లాస్ పప్పుకి గ్లాస్ బెల్లం అయితే తక్కువగా ఉంటుందండి. కొంచెం మేము స్వీట్ తక్కువ తింటాం కాబట్టి తక్కువే తీసుకుంటున్నాను. ఎక్కువ స్వీట్ కావాలంటే గ్లాసున్నర తీసుకోండి, సరిపోతుంది. బెల్లం పాకం రానవసరం లేదండి, కరిగితే సరిపోతుంది. బెల్లం కరిగింది కదా, అది పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఎండు కొబ్బరి ముక్కలు, జీడిపప్పు ఫ్రై చేసుకోవాలండి. సన్నగా తరగాలి ఎండు కొబ్బరి ముక్కలు. మాడకుండా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయ్యాయి కదా, ఇవి తీసి పక్కన పెట్టుకోవాలి. పప్పు ఉడికిందండి, చూడండి ఎంత మెత్తగా ఉడికిందో. గంటతోటే కదిలిస్తేనే మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు అవి ఫ్రై చేసాం కదండి, కొంచెం నెయ్యి ఉంది కదా, ఆ నెయ్యిలో ఒక అర గ్లాసు బొంబాయి రవ్వ, తెల్ల రవ్వ ఉంటుంది కదండి, ఉప్మా రవ్వ, ఆ రవ్వ తీసుకున్నాను. ఇది కూడా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ రవ్వ కూడా తీసి పక్కన పెట్టి అదే ప్యాన్లో బెల్లం కరిగించి పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ లిక్విడ్ పోసుకోవాలి. పోసుకొని ఇప్పుడు పెసరపప్పు కూడా వేసి బాగా కలుపుకోవాలి. బెల్లం లిక్విడ్ అను పప్పు ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు రవ్వ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి, అది కూడా పోసి బాగా కలుపుకోవాలి. ఉండలు అనేవి ఉండకూడదండి, జాగ్రత్తగా కలుపుకోవాలి. కలుపుతూనే ఉండాలండి, లేకపోతే అడుగంటుతుంది. చూడండి, వాటర్ అంతా తగ్గిపోయి దగ్గరకు వచ్చింది కదా, బాగా ఉడికిపోయింది. కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి. ఇప్పుడు నెయ్యి ఎక్కువ ఉంటే ఎక్కువ వేసుకోవచ్చండి. ఎక్కువ తినేవాళ్ళు ఇష్టపడతారు కదండి నెయ్యి ఎక్కువ, అలాంటప్పుడు బాగా ఎక్కువ నెయ్యి కూడా వేసుకోవచ్చు. నేను కొంచెమే వేసాను. యాలకుల పొడి వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి, కలిసిపోయేటట్టు. ఏదన్నా ప్లేట్కి నెయ్యి రాసి రెడీగా ఉంచుకోవాలండి. ప్లేట్లో పోసి చక్కగా సమానంగా చేసి ముక్కలు ముక్కలుగా కట్ చేస్తే ఆరాక చక్కగా ముక్కల్లాగా వస్తాయి. నేను గిన్నెలకి ఆయిల్ రాసి గిన్నెలు వేసి గిన్నెలాగా షేప్లో వేసానండి. మనకి ఇష్టం వచ్చిన షేప్లో చేసుకోవచ్చు. ఇప్పుడు వేయించిన జీడిపప్పు, కొబ్బరి ముక్కలు ఉన్నాయి కదండి, అవి కూడా వేసి కలుపుకోవాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. బాగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. రెడీ అయిందండి స్వీటు. చూడండి, కలుపుతుంటేనే ప్యాన్ వదిలేస్తుంది. నేను ఈ విధంగా చేశానండి.